సరే సరే, నువ్వేం బాధపడకుండా కూర్చో. టైంకి తీసుకువెళ్లే బాధ్యత నాది. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్ దేని మీద చేస్తున్నావు? సప్లయర్స్. హో, వావ్, మంచి టాపిక్ తీసుకున్నావు. సప్లై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సప్లై చేయడం ఎలాగో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా నువ్వు సప్లై తీసుకున్నప్పుడు నువ్వు పనిచేసే కంపెనీ కావచ్చు, మీ సొంత కంపెనీ కావచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హడావిడిగా రోడ్డు మీద కొనేస్తాం, వాటి రేటు పెరిగిపోతుంది. అదే రైతు బజార్కి వెళ్ళి కొన్నావనుకో, అక్కడ రేట్లు చూసినప్పుడు నీకే ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఇదే వస్తువు అక్కడ అంతా పెట్టి కొన్నాం కదా అని. అంటే ఇక్కడ కావాల్సింది ఇంటి ముందు దొరికిన వస్తువు తీసుకోవడం కాదు, ఎక్కడ తక్కువ దొరుకుతుందో తెలుసుకుని వెళ్ళి తెచ్చుకోవడం. కరెక్టే అక్క. అలాగే ఎగ్జామ్ పేపర్లో వచ్చే ప్రశ్నలు చూసి ఏదో ఒకటి రాయాలనుకోకూడదు. క్వశ్చన్ కనిపించినప్పుడు దానికి సమాధానం గుర్తు చేసుకోవాలి. సమాధానాలు రాయడానికి నువ్వెంత టైం ఇస్తావో నీకొచ్చే మార్కులు కూడా అంతే బాగుంటాయి. మనసు బాగున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి సలహాలిస్తూ ఉంటారు, మన స్నేహితులు అడ్వైస్ చేస్తూ ఉంటారు. అదే మన మనసు బాగోలేనప్పుడు ఎవరైనా మనకి గైడ్ చేస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. జస్ట్ లైక్ దట్, ఇది అలాంటిదే. సమస్యకు ఏ దారి లేదు అని చాలా మంది అనుకుంటారు, కానీ ఆ సమస్య పుట్టిందే పరిష్కారంలోంచి. పరిష్కారం లేని సమస్యలు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కి త్వరగా వెళ్ళాలంటున్నావు. రేపు నువ్వు MBA పూర్తి చేశాక లైఫ్లో ముందుకు రావాలి అంటే ఈ తొందర పనికిరాదు. ఒక్కోసారి నీకే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆటో ఎక్కి ఎగ్జామ్కి టైంకి వెళ్ళాలని నువ్వెలా టెన్షన్ పడుతున్నావో, ఇదే టైంలో నువ్వు సమస్యని పరిష్కరించాల్సి వస్తుంది. అప్పుడు ఇలాగ టెన్షన్ పడుతుంటే డెఫినెట్గా నీకు సొల్యూషన్ దొరకదు. రిలాక్స్డ్గా కూర్చోవాలి, ఆలోచించాలి, ఒకటికి 10 దారులు చూడాలి. నువ్వు చేసే ఈ జర్నీలో కావచ్చు, నువ్వు కూర్చున్న ఈ 15 నిమిషాలే కావచ్చు, ఖచ్చితంగా నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంత బాగా చెప్తున్నావు. నువ్వు చదువుకున్నావక్క? చదువుకున్నాను, కాకపోతే పూర్తి చేయలేదు. ఇంత నాలెడ్జ్ ఉన్న నువ్వు ఖచ్చితంగా చదువు ఆపొద్దక్క. ఎగ్జామ్స్ రాయ్. డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం చూసేటప్పటికి మంచి పొజిషన్లో ఉంటావు. అవునా? సరే, ముందు నువ్వు ఎగ్జామ్ బాగా రాయి. నా రాతలో రాసుంటే ఖచ్చితంగా రాస్తాను. ఎందుకు సరిపోదు? కాలేజ్ వచ్చింది చూడు. అక్క, నువ్వు సూపర్ అక్క. ఇంకా 5 minutes ఉందక్క. థ్యాంక్ యూ అక్క. సమయానికి అడగగానే హెల్ప్ చేసావక్క. నువ్వు రాకపోయి ఉంటే కరెక్ట్ టైంకి చేరుకునేదాన్ని కాదు. ఇదిగో అక్క, ఈ డబ్బు ఉంచు. నాకు 10 రూపాయలు చాలు, ఉంచుకో, తీసుకో. నా తృప్తి కోసం తీసుకో అక్క. కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఆశించాలి. ఎక్కువ ఆశపడితే ఆ ఆశ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నాకు 10 రూపాయలు చాలు, తీసుకో. చాలా థ్యాంక్స్ అక్క. నీతో చేసిన ఈ చిన్న ప్రయాణంలో జీవితానికి సరిపడా పాఠం నేర్చుకున్నాను. పరీక్ష బాగా రాయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందక్క. అయినా ఇంత చదువుకొని ఆట తోలడం ఏంటక్క? అదే జీవితం. ఒక్కోసారి మనం అనుకున్నది జరగదు. కాలం వేలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, తప్పదు. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయి. థ్యాంక్స్ అక్క. బాయ్. బాయ్. చెరు,
కాస్త మాట్లాడొస్తాను, చూస్తూ ఉండు. అట్టాగే. హలో. నేను వస్తానని చెప్పాను కదా, ఎందుకు అంత తొందరగా ఫోన్ చేసావు? ఏయ్, ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వు. ఒకటే కదా. ఆ, ఏంట్రా ఇది? దీన్ని బిర్యానీ అంటారా? పాచిపోయిన అన్నం, కుళ్ళిపోయిన మాంసం తీసుకొచ్చి జనాల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమన్నా రచ్చ చేస్తాండావు? అందరూ కమ్మగా ఉండదని తింటా ఉండరు, నువ్వేమో బాగాలేదంటావు. ఉన్నమాటేరా అంటున్నాను. అసలు దీన్ని బిర్యానీ అంటారా? మనిషి అన్నవాడు ఎవడైనా ఈ బిర్యానీ తింటాడా? ఓనా, నీ నోరేమన్నా బాగాలేదా లేదా ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఇదిగో, మేము అన్ని సరుకులు పొద్దున్నే తెస్తాం. ఇటు చూడు, ఏండే అందరు ముంగిట వండుతాం. పాచిపోయిన సరుకులతో వండాల్సిన అవసరం నాకేంది? అంటే నాకే తెలియదు అనుకుంటున్నావా? అసలు నేనెవరు అనుకుంటున్నావురా? ఫుడ్ ఇన్స్పెక్టర్ని. వాసన చూసి ఎలాంటి నాసి రకం సరుకులు వాడారో చూడగానే చెప్పగలను. తెలుసా? నువ్వు ఎవరైతే ఏంటన్నా, మేమైతే మంచి సరుకులతోనే వండినాం. ఇంతమంది తిడతా అంటారు, ఎవరికి రాని వాసన నీకు వస్తాండదా? ఏయ్, నాకే ఎదురు మాట్లాడతావా? నేను తలుచుకుంటే నీ షాపే తీయిచ్చేస్తా. ఎట్ట తీసేస్తావు? నీ ఇష్టానికి నువ్వు చేయడానికి ఇదేమైనా నీ షాపా లేదా నీ రోడ్డా? ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే అయినావు, నీలాంటి వాళ్ళకంతా భయపడేదే లేదు. నువ్వు కావాలంటే ఏం చేస్తావో చేసుకో, అంతేగాని షాప్ ముంగిట నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే బాగోదు. ఏంట్రా, నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వ్యాపారం చేసుకునే కాడికి వచ్చి ఏందిరా నీ రచ్చ? ఏమనుకుంటాండావు? చెరు, వదలరా. చెరు, వదులు, వదులు చెరు. నా ఏమైంది మీద చెరు? చేయి చేసుకుంటావా? చూడక వ్యాపారం చేసే కాడికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సార్, క్షమించండి సార్. ఆ అబ్బాయికి తెలియదు సార్, కొత్త అబ్బాయి సార్. కొత్త అబ్బాయి అయితే కస్టమర్స్తో ఇలాగైనా ప్రవర్తించేది?